మూడవది మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర అన్ని పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఆదాయం 8 పాళ్ళు, ఖర్చు 11 పాళ్ళు, గౌరవం 1 పాలు, అవమానం 7 పాళ్ళు. ఈ మిథున రాశి వాళ్ళకి ద్వితీయ స్థానమైనటువంటి కర్కాటకం ఏదైతే ఉన్నదో, గురుని యొక్క ఉచ్చ సంచారం, వాక్పటిమ అంటే టాకింగ్ పవర్, అలాగే సంపదల యొక్క వృద్ధికి కూడా నిలయంగా మారుతుంది. అధికారం ఇంకా హోదాతో ఆర్థిక భద్రత అనేది ఏర్పడుతుంది. అంటే ఫైనాన్షియల్ పరంగా వీళ్ళకి ఫుల్ సెక్యూరిటీ అనేది ఏర్పడుతుంది అన్నమాట. వీళ్ళు మధురమైనటువంటి స్వరంతో ఇతరులను ఆకట్టుకుంటారట. వీళ్ళది చాలా తీయని గొంతుట. ఆ తీయని గొంతుతో ఇతరులని చాలా బాగా అట్రాక్ట్ చేస్తారట. ఫైనాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్ ఉద్యోగాల్లో బాగా వీళ్ళు రాణిస్తారు. ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషను, ఇంకా అన్ని విధాల డెవలప్మెంటు అవకాశాలు అనేటువంటివి లభిస్తాయి. అలాగే రచయితల గురించి చెప్పాలి అనంటే వాళ్ళ యొక్క రచనా నైపుణ్యాల ద్వారా వాళ్ళకి ఆదాయం కూడా బాగుంటుంది. అలాగే కవులకు, సాహిత్య పండితులకు గుర్తింపు అనేది లభిస్తుందన్నమాట. ఈ మిథున రాశి వాళ్ళు సంతానం యొక్క అభివృద్ధికి ప్రయత్నం చేస్తారు. పూర్వపు అలసట, ఒత్తిడిని బాగా తట్టుకుంటారనమాట. ఆ కెపాసిటీ అనేది వీళ్ళకి పెరుగుతుంది. ఆరోగ్యం అనేది ఇంతకు ముందు కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆనందమయమైనటువంటి కుటుంబ జీవనాన్ని వీళ్ళు గడుపుతారు. న్యాయాధికారులు, బ్యాంకు, వాణిజ్య రంగ సంస్థల యొక్క అధికారులు మితిమీరి ప్రవర్తిస్తే ఇబ్బందులు కలుగుతాయన్నమాట. రుజువర్తన కలిగి అంటే క్యారెక్టరు బాగుండాలి, వీళ్ళకి చక్కని మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. సన్మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తారో, మంచి దారిలో ఎవరైతే నడుస్తారో వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో చాలా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది, అంటే ప్రమోషన్స్ అన్నమాట. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పబ్లిక్ సర్వీస్ పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ఉన్నత ఉద్యోగాలను కూడా సాధిస్తారు. న్యాయాధికారులుగా అవకాశాలు లభిస్తాయి. పొదుపుతో కూడినటువంటి ఆదాయం అవసరానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. గతంలో ఏ ధనాన్నైతే పొదుపు చేస్తారో అది కాస్త చేతికి అందుతుంది. సహనంతో కుటుంబ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తారు. పెద్దలను గౌరవిస్తూ కుటుంబంలో సంబంధాలని వృద్ధి చేసుకుంటారనమాట. ఇక ఈ మిథున రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 5, నెంబర్ 5. సంఖ్యాపరంగా, నెంబరింగ్ పరంగా మనం కనుక ఆలోచించినట్లయితే 3, 8 సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ సంఖ్యలు ఉన్నటువంటి తేదీలు ఆది, బుధ, శుక్ర, శనివారాలు కలిసి వచ్చేట్లుగా వీళ్ళు చక్కగా చూసుకుని పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, సీతారాముల్ని ఆరాధించాలి. ఎందువల్లండి? మిథునము అంటేనే జంట అండి. మిథునము అంటేనే జంట. అందువలన ఈ పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, సీతారాములు ఈ దంపతుల యొక్క ఆరాధన వీళ్ళు చేసినట్లయితే వీళ్లకు అన్ని విధాల జీవితంలో కలిసి వస్తుంది.